టీమిండియా హీరోలకు బౌలింగ్ చేయడం ఎంత కష్టమో ఆస్ట్రేలియాకు చెందిన మరో టాప్ స్పిన్నర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. గతంలో సచిన్ కు బౌలింగ్ చేయడం అంటే భయమేసేదని లెజెండరీ స్పిన్నర్ వార్న్ స్వయంగా వెల్లడించాడు. సచిన్ బ్యాటింగ్ కలలోకి వచ్చేదని చెప్పాడు. తాజాగా టెస్టుల్లో గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టమని వెల్లడించాడు. ఆసీస్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్గా చరిత్రకు ఎక్కిన ఇతను మరో 4 ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంత గడ్డపై పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా 500 వికెట్ క్లబ్లో చేరిన నాథన్ లియోన్ ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న ఈ ఆఫ్ స్పిన్నర్ ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని చెప్పాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ, సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లని తెలిపాడు. కోహ్లీ లియోన్ ముఖాముఖి పోరులో రన్ మిషిందే పైచేయి అనటంలో ఎటువంటి డౌట్ లేదు. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లీ లియోన్ బౌలింగ్లో కేవలం 7 సార్లు అవుట్ అవగా 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్లో 96కు పైగా స్ట్రైక్ రేటు ఉంది. వన్డేలో లియోన్ చేతిలో కోహ్లీ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు టెస్టుల్లో లియోపై డివిలియర్స్ది కూడా పైచేయే. ఇతని బౌలింగ్లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ కేవలం 2 సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే టెండూల్కర్కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్లో మెరుగైన రికార్డు లేదు. టెస్టులో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో కేవలం 29 యావరేజ్ కలిగి ఉన్న సచిన్ 4 సార్లు అవుట్ అయ్యాడు. పాకిస్తాన్తో సిరీస్లో 500 వికెట్ల ఘనతను సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్ తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని చెప్పాడు.